తీవ్రమైనందుకు గుండము మిక్కిలి వేడిని గలదైనందున ఆ అగ్ని మిక్కిలి వేడిని గలదైనందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఇక రాజు అనుకున్నాడు, వీళ్ళ పని అయిపోయింది. అగ్నిలో వేయడానికి వెళ్ళిన వారే చచ్చిపోయారంటే ఇంక అందులో పడిన వారు ఉంటారు, ఎప్పుడో కాలి పూర్తయిపోయారు అనుకున్నాడు రాజు. ఈ యొక్క అగ్నిగుండం వివరాలు కొన్ని చెప్తాను. ఇది దేవుడి బిడ్డలారా, ఈ అగ్నిగుండం ఇది ఏ సంస్కృతి ద్వారా వచ్చిందంటే హమ్మురాబి అనే ఒక సంస్కృతి ద్వారా వచ్చిన పద్ధతి. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో సిద్కియా రాజు ఈ అగ్నిగుండాన్ని కూడా పాటించారు. ఇంకా కొంతమంది రాజులు ఆ కాలంలో అగ్నిగుండంలో కొంతమందిని పడేసి వాళ్ళు ఆనందించేవారు. ఇది ఏ సంస్కృతి నుంచి వచ్చిందంటే హమ్మురాబి అనే సంస్కృతి పద్ధతి ద్వారా ఈ అగ్నిగుండంలో వేసి చంపేస్తారు. అది వాళ్ళ ఆనవాయితీ, అదొక ఆచారం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక కొండ మీద ఉంటుందండి. కొండ మీద ఉంటుంది. ఆ కొండ చుట్టూ ప్రజలు ఉంటారు. అక్కడ కొండ మధ్యలో ఒక సొరంగం తీసి అందులో అగ్ని బగబగమని ఎప్పుడు మండుతూనే ఉంటున్నారు. ఆ సొరంగం నుండి రాజు ఎక్కడ దూరం నుండి చూస్తే అందులో పడవేయబడిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురితో పాటు వారి మధ్యలో సంచరించే దేవుణ్ణి ఆ రాజుకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చూడలేదు, కానీ ఆ అగ్నిగుండంలో వేసిన రాజు చూశాడు. అందుకే ఈ విధంగా రక్షించుటకు ఇక మరి ఏ దేవుడు లేడన్నాడు రాజు. ఈ విధంగా రక్షించడం, ఏ విధంగా రక్షించాడు? అగ్నిగుండంలో పడిన తర్వాత మనం చదివితే దేవుడి కదా, అదే దానియేలు గ్రంథంలో కంటిన్యూగా 24వ వచనంలో మనం చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, నీవు ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా అని, నీవు ముగ్గురిని పడవేశాం, ఈ అగ్నిలో వేసితివి కదా తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో, మీరు చెప్పింది నిజమే అని చెప్పాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక, ఇక్కడ నలుగురు మనుషులు బంధకాలు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అగ్నిలో నేను సంచరించుట చూచుచున్నాను. అగ్నిని పుట్టించిన దేవుడే